రేపు జరగబోయే రైతు భరోసా విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహం ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు హాజరు కానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని, తొలకరికి ముందుగానే రైతు భరోసా జమ చేయటం ఆనందంగా ఉందన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులు ఖాతాల్లో జమ చేశామన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరిగిన రుణమాఫీని గుర్తు చేసుకున్నారు మంత్రి తుమ్మల. తెలంగాణ రైతులు రాజుగా ఉండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో ఏ కార్యక్రమాలు చేస్తే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్పి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఆయన గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రామకృష్ణారావు గారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి సాహసాలు ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఒకసారి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు రుణమాఫీ జరిగితే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క నెలలో 21,000 కోట్లు 25 లక్షల మంది రైతాంగాన్ని రుణ విముక్తులు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. అదే రకంగా పంట పెట్టుబడి కింద 6,000 రూపాయలు ఎకరానికి ప్రతి సీజన్కి, అంటే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఈనాడు ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం